దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం అందించే దైవజనులు సిరిల్ ఖన్నా గారు చాలా ప్రాంతాల్లో దేవుని పరిచర్లో వాడబడుతున్నారు. మనతో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు అయ్యగారు వస్తుండగా ప్రేమతో ఆహ్వానిద్దాం. ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దైవజనులు సురేష్ గారికి, అమ్మగారికి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే దైవజనులు హానోక్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి పెంటికోస్టల్ చర్చ్, ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ రామవరపాడు, అలాగే ప్రసాదంపాడు ప్రాంత సంఘ సభ్యులందరికీ, ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని వినటానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడాను ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక ఉపవాస కూడికలు అని ఏర్పాటు చేసి ఈ 4 రోజులు మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేయటానికి ప్రయాసపడుతున్న దైవజనుల ప్రయాస మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఫలింపచేయునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉపవాసము, ప్రత్యేక ఉపవాసము అని పెట్టారు కూడికకు పేరు. అంటే ఉపవాసము అని అంటే ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట అన్న మీనింగ్లు ఉన్నాయన్నమాట. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట. మనం ఎవరికి దగ్గరగా రావాలి? దేవునికి దగ్గరగా నివసించాలి, దూరంగా ఉండకూడదు. కొన్నిసార్లే దగ్గరగా ఉన్నా కూడా మనసులు చాలా దూరంగా ఉంటాయి కదా. భార్యాభర్తల దగ్గరికే ఉంటారు, మనసులు మాత్రం ఆమడ దూరం ఉంటాయి. అన్నదమ్ములు కూడా దగ్గరికే ఉంటారు, మనసులు మాత్రం దూరంగా ఉంటాయి. దేవుని మనసుకు మనం దూరంగా ఉండకూడదు, దేవుని మనసుకు మనం దగ్గరగా రావాలి. లూకాసు వార్తలో చెప్పిన 2 కొడుకులు ఉన్నారు కదా తండ్రికి. ఒకడేమో తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని దూర దేశం వెళ్ళిపోయాడట. రెండో వాడు పెద్దోడేమో, 2 కొడుకుల్లో చిన్నోడేమో, చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయాడు అనుకోండి. పెద్దవాడు దగ్గరే ఉన్నాడు, కానీ తండ్రి మనసు అతనికి లేదు కదా. తండ్రి మనసు ప్రేమించే మనసు, క్షమించే మనసు, చేర్చుకునే మనసు, ముద్దు పెట్టుకునే మనసు, నశించిపోయిన దానిని వెతికి రక్షించే మనస్సు. కానీ పెద్ద కొడుకు దగ్గరే ఉన్నాడు, కానీ నాన్నకు శారీరకంగా దగ్గర ఉన్నాడు, కానీ మానసికంగా దగ్గర లేడు. నాన్న స్వభావానికి చాలా దూరంగా ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గరే ఉంటాం, కానీ ఆయన స్వభావానికి చాలా దూరంగా ఉంటాం. ఆ ప్రమాదం ఉంది మనకి. దేవునిలా క్షమించలేము, దేవునిలా ప్రేమించలేము, దేవునిలా సహించలేము, దేవునిలా ఓర్చుకోలేము, నష్టమును భరించలేము, కొంచెం దూరంగా ఉంటాం. అందుకే దూరంగా ఉండి నాశనం అయిపోయేవారు ఒక రకమైతే, దగ్గరుండి నాశనం అయిపోయేవారు రెండో రకం. చిన్న కుమారుడైన తండ్రి ఇంటికి వచ్చి తండ్రి విందులో పాల్గొని తండ్రి ప్రేమ, తండ్రి క్షమ, తండ్రి మమకారం, ముద్దులు అనుభవించినాడు. కానీ పెద్ద కుమారుడు అసలు వచ్చాడా రాలేదా, వాడు బయటే ఉన్నాడట. తండ్రి వెళ్ళి బతిమలాడుతున్నాడు, రారా, ఇది మనం సంతోషించాల్సిన సమయం కదా. చచ్చిపోయిన కుమారుడు తిరిగి బతికాడు, తప్పిపోయినాడు దొరికాడు, ఇప్పుడు మనం ఆనందించొద్దా? నా ఆనందంలో నువ్వెందుకు పాల్గొనంటలేదు, రారా దగ్గరికి అని అంటే ఆ బతిమలాటతోనే ఆగిపోయింది. కానీ అక్కడ కథ వాడు వచ్చాడా రాలేదా అక్కడ రాయలేదు. లోపలికి ఇంట్లోకి వచ్చి ఆ ఆనందంలో పాల్గొన్నాడా లేదా అన్నది అక్కడ చెప్పబడలేదు. అంతటితో ఆగిపోయింది కథ. మన కథ అలా ఆగకూడదు. మన కథ లోపలికి రావాలి. తండ్రితో కలిసి తండ్రి ఆనందంలో పాలు పంపులు పొందాలి. తండ్రి స్వభావం మనము కలిగి ఉండాలి. తండ్రి మనస్సును మనం అర్థం చేసుకోవాలి. తండ్రి రూపంలోనికి మనము మార్చబడాలి. దగ్గరగా రండి దేవునికి, మరింత ఎంత దగ్గరగా, ఆయనను నిన్ను పోల్చుకోలేనంత దగ్గరగా. నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండము 24వ అధ్యాయము. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, మీరు సమీపించకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, నీవు వారికి బోధించున్నట్లు
నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్మెను. 7వ దినమున ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీల యొక్క కన్నులకు కనపడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. 34వ అధ్యాయానికి రండి. 34వ అధ్యాయం 28వ వచనం చదువుదాము. 34:28. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించును గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. అర్థమైందా? ఏమర్థమైంది? నాకు దగ్గరగా రా అని మోషేను పిలిచాడు, యెహోషువను పిలిచాడు, అహరోనును నాదాబును పిలిచాడు, అబీహును పిలిచాడు, ఇశ్రాయేలీయుల 70 మంది పెద్దలను కూడా పిలిచాడు. మనం దేవునికి దగ్గరగా రావాలి. అక్కడైనా కొన్ని స్థాయిలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఏ స్థాయి లేదు. అందరూ ఆయన దగ్గరికి రావచ్చు కదా. నా దగ్గరికి వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. పిల్లలు రావచ్చు, పెద్దలు రావచ్చు, అన్యుడు రావచ్చు, క్రైస్తవుడు రావచ్చు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, తెలియనివాడు, అందరూ దేవుని దగ్గరికి రావాలి. ఆ రోజైతే ధర్మశాస్త్ర కాలంలో దేవుడు రోషముతో, పౌరుషముతో, అతి పరిశుద్ధతో ఉన్నాడు గనక ఆయన అందరినీ దగ్గరికి రానివ్వలేదు. కానీ ఇప్పుడు కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యకు వచ్చిన తర్వాత, కృప మనకు దొరికిన తర్వాత దేవుడు మనమందరం కూడా ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాడు. అర్థమవుతుందా? మనమందరం ఇప్పుడు రావచ్చు. వచ్చిన వారందరూ ఏమి చేయాలి అని అంటే ఆయన రూపులోకి మారాలి. ఆయన స్వభావం మనకు కలగాలి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎప్పుడు వెలుగుతుంటాడు. ఇప్పుడు ఆయనతో గడిపిన మోషే ముఖం కూడా వెలుగుతుందన్నమాట. ఆ ముఖాన్ని ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు, అహరోను కూడా చూడలేకపోయాడట. అందుకని మోషే నీ ముఖం మీద గుడ్డ వేసుకో అని అంటే ఆయన ముఖం మీద గుడ్డేసుకున్నాడు. దేవునితో గడపటం వలన ఆయన ముఖ చర్మము కూడా ప్రకాశించింది. దేవుడు వెలుగై ఉన్నట్టు మోషే కూడా వెలుగుగా మారాడు. మోషే దేవునిలాగా కనికరాన్ని పొందుకున్నాడు. దేవుని లక్షణాలు ఏమిటో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. 34వ అధ్యాయము నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చాలు. ఎవరట ఆయన? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆ యెహోవా వంటి యెహోవా మరి ఎవరును లేరు. ద్వితీయోపదేశకాండానికి రండి. ప్రియ దేవుని పిల్లరా, ద్వితీయోపదేశకాండంలో కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు మనము చూస్తాము. ద్వితీయోపదేశకాండంలో దేవుని యొక్క లక్షణాలను తెలియచేస్తూ 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం మనం చదువుదాము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. అర్థమవుతుందా? ఎవరట దేవుడు? కనికరము కలిగిన వాడు. అక్కడ కూడా మనం చదివాం, దయగలవాడు. అట్లాగే కృప కలిగిన వాడు దేవుడు, దీర్ఘశాంతుడు. దేవుని దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా ఈ లక్షణాలు కలగాలి, ఈ లక్షణాలు సంతరించుకోవాలి.
ఆ ప్రియ దేవుని పిల్లారా, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని దగ్గరికి రావాలి కానీ దేవుణ్ణి మనం ఉపయోగించుకోకుండా ఉండకూడదు. ఒకసారట సబ్బుల ఫ్యాక్టరీలో చాలామంది కార్మికులు పనిచేస్తున్నారట. సబ్బుల ఫ్యాక్టరీలో అంతా కార్మికులు పనిచేస్తున్నారు కానీ భలే మురికిగా ఉన్నారంట. అందరూ మురికిగా ఉన్నారట. ఒక ఆయన ఫ్యాక్టరీని చూడటానికి వచ్చి, ఏంటి సబ్బుల ఫ్యాక్టరీలో మీరు ఎంత మురికిగా ఉన్నారు అని అంటే వాళ్ళు అన్నారంట, ఓన్లీ సప్లై నాట్ అప్లై అన్నారంట. ఏమిటది? ఓన్లీ సప్లై నాట్ అప్లై అన్నాడు. సబ్బులు మేము ఓన్లీ సప్లై చేస్తాము, అప్లై చేసుకోమని. అట్టుండకూడదు. మనం చాలామంది పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా, వారి మాటల ద్వారా, వారు ఏర్పాటు చేసుకునే స్థితి కూడికల ద్వారా దేవుడు ఎలాంటోడో లోకానికి చెబుతుంటారు. అంటే దే ఆర్ లైక్ సప్లయర్స్ ఆఫ్ సోప్ అన్నమాట. మురికిని తొలగించే సోపును సప్లై చేసినట్టు మనం చాలాసార్లు క్రైస్తవ లోకం ఏం జరుగుతుంటుందంటే, క్రీస్తుని ఎరిగిన వారు పాటలతో, వాక్యాలతో, సాక్ష్యాలతో ఎదుటి వాళ్ళకి సప్లై చేస్తుంటారు. కానీ వాళ్ళకి అప్లై చేసుకోరు కనుక మురికి అట్లాగే ఉంటుందన్నమాట. కోపం అలాగే ఉంటుందన్నమాట. ద్వేషం అలాగే ఉంటుందన్నమాట. గర్వం అలాగే ఉంటుందన్నమాట. అతిశయాలు అలాగే ఉంటాయి అన్నమాట. ఈర్ష్యలు అలాగే ఉంటాయి అన్నమాట. ప్రేమహీనతలు అలాగే ఉంటాయి. అసమాధానాలు అలాగే ఉంటాయి. కానీ సీజన్ రాబోతోంది, క్రిస్మస్ సీజన్. ఎవరైనా సమాధానమునకు అధిపతి, శాంతమూర్తి, ప్రేమ గలవాడు, రక్షకుడు, విమోచకుడు, క్షమించేవాడు, దీర్ఘశాంతుడు. మనకు మాత్రం దీర్ఘశాంతం ఉండదు. మనం మాత్రం చిచ్చుబుడ్డిలాగా బేలుతుంటాం, లక్ష్మీ బాంబుల్లాగా బేలుతుంటాం ఇంట్లో. మనకు దీర్ఘశాంతం ఉండదు, మనకు ఓర్పు ఉండదు, మనకు సహనం ఉండదు, మనకు క్షమ ఉండదు, మనకు దాతృత్వం ఉండదు. కానీ మనం దేవుని గురించి చెబుతూ ఉంటాం చాలాసార్లు. మీలో ఎవరైనా దేవుని లక్షణాలన్నీ కలిగి ఉంటే మీకు శతకోటి దండాలు. దేవుని లక్షణాలన్నీ నాకున్నాయి అని అంటే కంటిన్యూ చేయండి, క్యారీ ఆన్. ఒకవేళ లేకపోతే ఈరోజు ఆటి విషయమై లక్ష్యం ఉంచండి, దేవునికి దగ్గరగా రండి, దేవుని రూపులోకి మారండి. జగేపేట దగ్గర ఒక ఊరికి వెళ్తే అక్కడ ఒక ఆవిడ తెల్ల బట్టలు వేసుకొని వచ్చి ఎవరిని దగ్గరికి రానియకుండా ఆమె పరిచర్య చేస్తాను. అందరు వచ్చినా వాళ్ళ పాత్రలు తీసుకొని ఈమె పెడతాను. ఎంత ఆసక్తి దేవుని పిల్లలంటే అనుకునే ఆమె విషయంలో సంతోషించాను. అయ్యగారు పోయేటప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. అయ్యగారు ఇందాక చెప్పారే, పేడ కాదులే, గేదె కాదులే, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని. సరే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నేను వెళితే బైబిల్ తీసుకొని ప్రహరీ గోడలోకి వెళ్ళగానే వాళ్ళ ఆయన చైర్లో కూర్చొని ఎవరును అన్నాడు. నన్ను చూసి ఎవరును అన్నాడు. నా బైబిల్ నేను కనపడతలేదా అని అయ్యగారిని, పాస్టర్ గారిని అన్నాను. ఎందుకు వచ్చావు అన్నాడు. రెండో ప్రశ్న, మీ ఆవిడ ఎవరో రమ్మన్నారు, ఇక్కడ అడ్రస్ చెప్పారు, ప్రార్థన చేయటానికి అన్నాను మెల్లగా. నాకు టెన్షన్ పడుతోంది ఆయన అడిగి అడుగుడికి. ఎందుకు వచ్చావు అన్నాడు. నాకు వచ్చే టెన్షన్ పడుతా, ప్రార్థన చేయటానికి రమ్మనిందంటే ఎవరికి అన్నాడు. మూడో ప్రశ్న, ఎవరికి అన్నాడు. ఎవరికో నాకు తెలియదు, ఆమె అయితే అక్కడ చేపించుకుంది, ఇక్కడికి మాత్రం రమ్మనింది, అందుకే వచ్చాను అన్నాను నేను. ఇంతలోకి ఆమె లోపల నుండి వచ్చి చీకటి మొహమాడ నీకే అంటుందండి. చీకటి మొహమాడ నీకే అంటుంది. చీకటి మొహమాడ నీకే అని అంటే ఆమెకెళ్ళి చూసి నాకెళ్ళి చూశాడు ఆయన. దీనికి చేయి ముందు ప్రార్థన అన్నాడు ఆయన. ఆల్రెడీ ఆమె చేపించుకుంది అన్నాను. చేపించుకుంది, నీకోసం ఇచ్చి పిలిచినట్టుంది అన్నాను. అయితే ట్రా అని చేయి పట్టుకొని పడపడ లోపలికి లాక్కెళ్ళాడండి వంట రూమ్లోకి. నన్ను లోపలికేసి తలుపేసి కొడతాడు అనుకున్నాను నేను. బాగా కోపంగా ఉన్నట్టుంది నేను అయ్యగారుల మీద. ఏం కష్టం పెట్టారో ఏంటో కథ నాకు అర్థం కాక లోపలికి తీసుకెళ్ళి తలుపేసి బాదుకుంటాడేమో ఆ రోకల బండ తీసుకొని అనుకొని లోపలికి వెళ్ళాను. నాకు టెన్షన్ పడుతుంది. చూడు మొత్తం అన్నాడు. చూశాను, ఏముంది అన్న, అన్నిళ్ళల్లో ఉన్నట్టు వస్తువులే ఉన్నాయి, ఆ ఇంట్లో కూడా సరుకులు, సామాన్లు. చూశానండి అన్నాను. ఏం గమనించావన్నాడు. చెప్పండి ఏం గమనించాలో, అర్థం కావట్లేదు, అన్నిళ్ళల్లో ఉన్నట్టే మీ ఇంట్లో కూడా ఉన్నాయి అన్నాను. అప్పుడు అన్నాడు, ఒక పింగాణి పాత్ర కానీ ఒక గాజు పాత్ర కానీ కనపడుతుందా మా ఇంట్లో అన్నాడు. అన్నాను, ఏం కనపడతలేదండి అన్నాను. అప్పుడు ఎందుకు కనపడతలేదు తెలుసా, తెచ్చినవన్నీ పగలగొట్టింది దీని కోపం రాగానే, అందుకని అసలు పింగాణి పాత్రలు, గాజు పాత్రలు తేవటమ్మా అనుకున్నాను అన్నాడు. నాకు అర్థమైపోయింది అప్పుడు పరిస్థితి.
ఆ తర్వాత మిగతా పాత్రలు చూడు అన్నాడు. మిగతా పాత్రలు కూడా చూస్తున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటన్నా సొట్ట లేకుండా ఉందేమో చూడు అన్నాడు. ఇక చూస్తే చిన్న గ్లాస్ దగ్గర నుంచి పెద్ద పాత్రల దాకా అన్నిటికీ సొట్టలే ఉన్నాయండి. ఓ ఈయన బాధ ఇదా, ఏమిటండి అన్నాను. అన్నీ ఆ మనిషి వల్లే. కోపం వస్తే కుండలు పగలగొట్టింది, లేకపోతే ఈ పిల్లలు ఈపులు పగలగొట్టింది, ఇక ఇంకా కోపం తగ్గకపోతే వచ్చి నన్ను పగలగొట్టింది. అటుతో చూడు ఇందాక ప్రార్థనకు పోతే ఎట్ట పొడిచిపోయిందంట. మీసాలు బీకిద్దంట, జుట్టు బీకిద్దంట, ఇట్ట పొడిచిద్దంట. అబ్బా మీకు యాక్షన్ చేయబోయి నేను గుద్దుకున్నాను. ఇట్టబెట్టి పొడిచిందట. పాపం కందిపోయిందండి నల్ల చర్మం మీద కూడా, ఆయన నల్ల తోలు మీద కూడా కనపడుతుంది ఆయన గుద్దిన గుద్దు. మరి ఎముక మీద గుద్దితే నొప్పి కదా, పాపం వాసిపోయి ఎర్రగైపోయింది అనమాట, అంత గట్టిగా గుద్దిందట. ఇప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు వచ్చావో, ఎవడి కోసం వచ్చావు, ఎవడికి ప్రార్థన చేయడానికి వచ్చావని నన్ను నిలదీసిన సంగతికి కారణం ఏమిటో అర్థమైపోయింది. సరేనండి ఇప్పుడు ఏం చేయమంటారా అన్నాను నేను. నాకు రావాలని ఉంది ప్రార్థన, నాకు దేవుడు అంటే ఇష్టమే, నాకు దైవజనులు అంటే ఇష్టమే, కానీ ఈమె ప్రవర్తన వల్ల నేను రాలేకపోతున్నాను. 15 సంవత్సరాల నుంచి అండి ప్రార్థనకి వెళ్ళటం, 15 సంవత్సరాల నుంచి. పొద్దాకల ప్రేమ అంటారు, తగ్గించుకోండి అంటారు, లోబడమంటారు, క్షమించమంటారు, ఓర్చుకోమంటారు, సహించమంటారు, భర్తను దేవుడి తర్వాత గౌరవించమని చెబుతుంటారు, వింటుంటానండి ఇక్కడి నుంచి. కానీ ఒక్కటి కూడా నా భార్య చేయటం ఈ 15 సంవత్సరాల్లో నేను చూడలేదండి. ఏమనుకోబాకండి అగౌరవంగా మాట్లాడినందుకని కన్నీరు పెట్టుకున్నాడు ఆయన. ఏమనుకోబాకండి నేను అగౌరవంగా మాట్లాడినందుకు అండి. నాకు దేవుడు అంటే ఇష్టం లేక కాదు, మీరంటే ఇష్టం లేక కాదు, కానీ నా ఇంటిలో ఆ సమాధానం, ఆ ప్రేమ, ఆ నెమ్మది అనుభవించలేకపోతున్నాను. పొద్దాకలు వచ్చి పాస్టర్ గారు ప్రార్థనకు రారేంటి అంటారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? వచ్చిన వాళ్ళు ఏం చేశారు? నేను రావటానికి ఒకంత వాళ్ళకంటే నేనే కాస్త బెటర్ అనిపిస్తుంది నాకు. ప్రార్థనకు రాకపోయినా వాళ్ళకంటే నేనే ఒకంత బెటర్ ఏమో అనిపిస్తుంది. కొన్నిసార్లు పెద్దగా తగాదాలాడి ఇంట్లో ఉన్న విషయాలన్నీ పెద్దగా అరిచి బయట వాళ్ళకి వినిపిస్తుంటే, పెద్దగా రోబాకమ్మాయి నలుగురు వింటారు, సిగ్గుబద్దంటే కడుగుతా నిన్ను కంపలో బాస్తా అంటదంట. కడుగుతా నిన్ను కంపలో బాస్తా అంటదంట. తలెత్తుకోకుండా చేస్తా, నువ్వు ఉరేసుకొని సావాలా అంటదంట. అండి ఆ అయ్యగారు సంవత్సరానికి 3 సార్లు ప్రార్థన పెడతారు, సంవత్సరానికి 2 సార్లు, 3 రోజులు, 6 స్పీకర్లు అందిస్తారు. సంవత్సరానికి ఈ 2 మీటింగుల్లో 12 మంది స్పీకర్లు కొత్త వాళ్ళు వస్తారు. ఇక మరలా ఆయన ప్రతివారం చదువుతుంటాడు. ఆయన చెప్పేది ఏమవుతుందో, కొత్తగా వచ్చే వాళ్ళని ఒకరిని పిలిస్తే ఇంకొకరిని పిలవకుండా ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళని పిలుస్తాడు. 12 మంది వస్తారు. ఆ 12 మంది చెప్పేది ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదండి. ఏమండి ఒక్క మాట అండి, నా భార్యలో శాంతం చూడగలిగితే ఎవరూ పిలవకుండా నేను వస్తానండి మందిరానికి. నాకు కొంచెం శాంతం కావాలండి, ఇంటిలో మనశ్శాంతి కావాలండి, కొంచెం నన్ను అర్థం చేసుకొని నా పరువు తీయకుండా ఉండాలండి. చాలా కష్టమైపోతుందండి, అర్థం చేసుకోండి, క్షమించండి మిమ్మల్ని రూడ్గా మాట్లాడినందుకు. కొంచెం ఆమెకు ప్రార్థన చేయండి, నా కొరకు కూడా చేయండి. నా భార్యలో సమాధానం చూడగలిగితే నేను వస్తానండి ప్రార్థనకి. శాంతి సమాధానాలకు అధిపతి కదూ మన దేవుడు, ప్రేమ క్షమలకు నిలయం కదూ మన దేవుడు, దీర్ఘశాంతుడు, అత్యంత దయగలిగిన వాడు కదూ దేవుడు. ఆ దేవుడిని ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఉపవాసాలు ఉంటాం, ఆయన్ని పాడుతాం, ప్రకటిస్తాం, ఆరాధిస్తాం. మన జీవితాల్లో యేసు కనపడుతున్నాడా? నేను అన్యులను అడగట్లేదు, దేవుని దగ్గరికి వచ్చేవారిని అడుగుతున్నాను. దేవుడు నీలో కనపడ్డా? నీ ముఖము ప్రకాశించిందా? నీలో ఆ క్షమా సహనం చూడగలిగారా నీ భాగస్వాములు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ పిల్లలు? అలా లేకపోతే ఇలాంటి ప్రసంగాలు ఎన్ని విందాం, ఎన్ని సంవత్సరాలు విందాం? ఏం చేసుకోవటానికి? క్రీస్తు రూపంలోనికి మిమ్మల్ని మార్చటానికి నేను ప్రయాసపడుతున్నాను అన్నాడు కదూ పౌలు భక్తుడు. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక అనుకుంటాను, ఆ మాట ఒకసారి చూద్దామా? గలతీలకు రాసిన పత్రికలో క్రీస్తు రూపము మీ యందు ఏర్పడటానికి నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను.
క్రీస్తు రూపము మీ యందు ఏర్పడాలని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఒకసారి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ప్రసంగాలు ఏర్పాటు చేసి మీటింగులు ఏర్పాటు చేసి మనల్ని రక్షించటానికి, లోకము నుంచి వేరు చేయటానికి దైవజనులు ఎంతో ప్రయాసపడ్డారు. అదే ఒక ప్రసవ వేదన. ఒక జనమును కనుటకు ఒక్కనాటి ప్రసవ వేదన సరిపోదు అని పౌలు భక్తుడు చెప్పినట్లు, ఒక జనమును కనటానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. ఇంత సంఘం, ఇంతమంది విశ్వాసులు, సురేష్ గారు ఆయన కంటే ముందు దైవజనులు ఎంతమంది ప్రయాసపడ్డారో, ఎన్ని మీటింగులు పెట్టారో, ఎంత ఉపవాసం ఉన్నారో, ఎన్ని డబ్బులు వెచ్చించారో, ఎంత సువార్త ప్రకటించారో, ఎన్ని కూడికలు పెట్టారో, కృతజ్ఞత కూడికలోనో, స్తుతి కూడికలోనో, సువార్త కూడికలోనో, విశ్వాసాల కూడికలోనో, ఏ కూడికలు పెట్టి ఎంత ప్రయాసపడి ఎంత కన్నీరు గార్చి మీకు వాక్యం చెబితేనో మీరు లోకము నుంచి, లోక ఆశల నుంచి వేరై దేవుని మందిరంలోకి వచ్చారు. ఓకే, క్రీస్తులో జన్మించారు, బాప్తిస్మం తీసుకున్నారు, ప్రభువు బలలో పాలు పంపులు పొందుతున్నారు, దేవుని ప్రజ అయినారు. ఓకే, దేవుని మందిరంలోకి వచ్చి ఆయనను ఆరాధిస్తున్నారు. అయితే ఆయన రూపులోనికి మారారా? మరొకసారి ప్రయాసపడవలసి వస్తుందా? నా పిల్లలారా, అప్పటికి ఆయనకి పిల్లలు అయిపోయారు, దేవునికిని దైవజనునికిని. మనకి 2 రకాల తల్లిదండ్రులు ఉంటారు. మన శరీరాన్ని కలిగిన భౌతిక తల్లిదండ్రులు, ఫిజికల్ పేరెంట్స్. ఆ తర్వాత మన ఆత్మను కనిన ఆధ్యాత్మిక తల్లిదండ్రులు, స్పిరిచువల్ పేరెంట్స్. వీరిద్దరిని నువ్వు సంతోషపెట్టాలి. వారేమో నీ శరీరాన్ని పెంచి పెద్ద చేస్తారు, వీరేమో నీ ఆత్మను పెంచి పెద్ద చేస్తారు. ఇద్దరు అవసరమే. 2 తల్లిదండ్రులు మనకున్నారు ఈ భూమి మీద దేవుని దయలో. వీరిద్దరి ప్రయాసను వ్యర్థం చేయకూడదు. శారీరకంగా చక్కగా పెరిగి పెద్దయి, ప్రవర్తన చక్కగా ఉంచుకొని, వారు నేర్పిన పద్ధతుల్లో ఉండి చక్కగా చదువుకొని సంపాదకులై కుటుంబాన్ని కట్టుకొని పోషకులై మీరు బాగుండాలి. అది శరీర సంబంధమైన పెరుగుదల, అభివృద్ధి. ఆత్మలో కూడా మీరు పుట్టాలి, పాలు తాగాలి, వాక్యం బలమైన ఆహారం తినాలి. ఆ తర్వాత మీరు ఆత్మలో ఫలించాలి, ఆ ఫలముల ద్వారా ఇతరులను కూడా పోషించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే ఆత్మఫలములు ఉన్నాయి. ఆ ఫలాలు కూడా మీరు ఫలించాలి, వాటిని కూడా ఇతరులకు పంచిపెట్టాలి. అది ఇంటా బయట, అర్థమైందా? ఆత్మలో కూడా వర్ధిల్లాలి, అప్పుడే కదా సంతోషం. యోహాను పత్రిక రాస్తూ గాయితో ఏమన్నాడు యోహాను? నా కుమారుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల యందును వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. 3వ పత్రిక, యోహాను పత్రిక, ప్రియుడా 2వ వచనం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మేము సత్యమును ప్రకటిస్తున్నాం, మీరు సత్యాన్ని వినుచున్నారు. ప్రకటిస్తున్న మేము, సత్యాన్ని వింటున్న మీరు, అందరము దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే కదా మనం నీతిమంతులం అవుతాము. వాక్యము వినువారు నీతిమంతులు కారు గాని వాక్య ప్రకారం జీవించువారే నీతిమంతులు అవుతారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఏమి చెబుతోంది? ధర్మశాస్త్రము వినువారు. ఎవరు చదువుతున్నారు? ఎవరి దగ్గర ఉంది మైక్? చదవద్దు, అందరం కలిసి చదువుదాం. నాకు కూడా కళ్ళద్దాలు ఉన్నాయి, నా దగ్గర కూడా మైక్ ఉంది. నువ్వు నేను ఇద్దరం చదివితే ల్యాగ్ అయిపోద్ది, పెద్ద డిస్టర్బెన్స్ కూడా అయిపోద్ది. ఇప్పుడు చదవండి, అందరు చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చదవటం వచ్చిన వాళ్ళందరూ. కొంతమందికి బైబిల్ ఉన్న చదవటం రాదులే కదా, అయినా తెచ్చుకోండి బైబిల్. దేవుణ్ణి అడగండి, చదవటం నేర్పిస్తాడు. నేను చాలామంది సాక్ష్యాలు విన్నాను, వారు బైబిల్ మాత్రమే చదవగలరు, ఇంకేమీ చదవలేరు. అలాంటి అద్భుత సాక్ష్యాలు విన్నాను, అట్లాంటి వ్యక్తులను చూశాను. చదువు లేకపోయినా దేవుడు నేర్పిస్తాడు. కరుణమ్మ అని ఇదే ప్రాంతంలో, నిడమానూరు, పోరంకి, ఆ తర్వాత తాడిగడప, ఈ ప్రాంతాల్లో ఉండి చనిపోయారు ఆవిడ. చౌదరి కమ్యూనిటీ నుంచి ప్రభువు నమ్ముకున్నారు. ఆమెకు దేవుడు యోబు గ్రంథం నుంచి నేర్పించాడట బైబిల్.
ప్రభువా నాకు బైబిల్ నేర్పించవా అని అంటే యోబు గ్రంథం నుంచి నేర్పించాడంట. మనమందరం ఆలు కదా ముందు నేర్చుకుంటాం. ఆమె ఊ కొమ్మిస్తే ఊ నేర్చుకుంది ముందు, తర్వాత జా కొమ్మిస్తే జూ నేర్చుకుంది. దేవుడు చెప్పాడంట, ఇది ఊ, అది జూ, ఇది జా, ఇది ఊ అని దేవుడు పాఠం చెప్పాడట. ఆమె బైబిల్ మాత్రమే చదువుద్ది. 2012 డిసెంబర్ 25వ తారీఖు తెల్లవారుజాము 5 గంటలకి మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చనిపోయింది. ఆవిడ చనిపోతానని నాకు ముందే చెప్పింది 24 రాత్రి. అటుగా వెళ్తూ అప్పుడు గుడివాడలో సజ్జా బర్నబాస్ గారి కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను వాళ్ళ స్కూల్కి. అటుగా వెళ్తూ ఉంటే ఆమె అక్కడ ఉండేది పోరంకిలో. రేపు నువ్వు వస్తావు కానీ నేను ఉండను, చెల్లిని జాగ్రత్తగా చూసుకో, పిల్లలందరినీ జాగ్రత్తగా చూడు, అయ్యా వాళ్ళని వదిలిపెట్టబాకయ్యా, లోకంలోకి వెళ్ళిపోతారు, నా 6 పిల్లలు నీ బాధ్యత అయ్యా, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నానయ్యా, ఓ గ్లాస్ మజ్జిగ తాగయ్యా, నా బైబిల్ నీ దగ్గర పెట్టుకో, నా గుర్తుగా ఓ చీర కూడా పెట్టుకో, నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి, అవి నీకు ఇస్తున్నా, నీ దగ్గర పెట్టుకో అనింది. ఆ బైబిలు, ఆ చీర, ఆ 20 రూపాయలు ఇప్పటికీ ఉన్నాయి నా బీరువాలో పెట్టాను. ఏం మా అన్ని అప్పగింతలు చేస్తున్నావు? దేవుడు రమ్మని పిలుస్తున్నాడయ్యా. పిల్లలు వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే అన్నాడయ్యా. నీకేమైంది? ఆరోగ్యం బాగానే ఉందిగా. బాగానే ఉంది కానీ రమ్మంటున్నాడు. సరేలే రేపు వస్తానుగా, మరలా నేను ఇప్పుడు తొందరగా పోవాలి అన్నాను. ఒక మాట చెప్పిందామా, అయ్యా నిన్నెవరు ఎక్కడికి వాక్యానికి పిలిచినా రాను అనొద్దు, ఆరోగ్యం బాగులేకైనా అక్కడికి వెళ్ళు, చచ్చిపోతే అక్కడ చచ్చిపో, అందరూ మన సహోదరులే కదా, అవసరమైతే నీ బాడీని మీ ఊరు పంపుతారులే, కానీ చచ్చిపోయేదాకా వాక్యం ప్రకటించయ్యా. నీ నాలుక మీద దేవుడు తన వాక్యాన్ని రాశాడయ్యా, ఆ వాక్యం ఎన్నోళ్ళు బతుకుతారయ్యా. ఎల్లయ్యా, రానని చెప్పొద్దయ్యా, ఆరోగ్యం బాగులేకపోయిన ఎల్లయ్యా, నా చివరి కోరిక ఇదేనయ్యా, నా పిల్లల్ని మాత్రం వదిలిపెట్టబాకయ్యా, నా పిల్లల్ని మాత్రం వదిలిపెట్టబాకయ్యా, వాళ్ళు లోకంలో విగ్రహారాధనలో కలిసిపోతారేమోనయ్యా, సత్యాన్ని వదిలిపెడతారేమోనయ్యా, నశించి నరకానికి పోతారేమోనయ్యా అని చెప్పింది. ఏమిటో ఏమి చెబుతోంది అనుకున్నాను. అనుకున్నట్టే నేను తెల్లవారుజాము 5 గంటలకి గుడివాడ నుంచి బయలుదేరి మా సంఘం ఉన్న చంద్రలపాడు వెళ్తూ ఉంటే ఫోన్ వచ్చింది, అమ్మ చచ్చిపోయిందని ఆ చెల్లి జ్యోతి చెప్పిందనమాట. వాళ్ళిద్దరు కూతుర్లలో ఒక కూతురు ఇప్పుడు వణుకూరులో ఉంటుంది. ఆ చెల్లి అమ్మ చచ్చిపోయింది. ఎట్లాగా గుండె నొప్పి వచ్చేసేసిందంటే గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న డాక్టర్లు చాలా కష్టం, గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, అంబులెన్స్ మాట్లాడతామన్నారట. వెంటనే ఆమె అనిందంట, నా కూతుర్ని తొందర పెట్టబాకండి, నేను 5 నిమిషాల్లో చచ్చిపోతా, హడావిడేమొద్దు, నా కూతుర్ని ఇబ్బంది పెట్టొద్దు, ఏ అంబులెన్స్ పిలవద్దు. ఏయ్ నీకు తెలుసా నువ్వేమైనా దేవతవా దేవుడివా, 5 నిమిషాల్లో చచ్చిపోతానంటావు అని డాక్టర్ కసిరితే, లేదు బాబు నాకు తెలుసు, దేవుడు చెప్పాడు, నేను చచ్చిపోయిన 5 నిమిషాలకి ఇది ఏమి కూడా చచ్చిపోద్దంట. పక్కనే ఒక ముసలాం ఉంటే, నేను చచ్చిపోయిన 5 నిమిషాలకి ఏమి కూడా చచ్చిపోద్దని చెప్పిందట. అట్లాగేనండి, అటు చూస్తూ ఉండగానే కూతురు ఒడిలో పెట్టుకొని ఉందంట జ్యోతి, గట్టిగా చేయి పట్టుకొని, దేవుని సేవకులను వదిలిపెట్టబాకమ్మా, దేవుని వదిలిపెట్టబాకమ్మా అని చెప్పి చచ్చిపోయిందట. ఆమె చనిపోయిన 5 నిమిషాలకు ఆ ముసలావిడ కూడా చచ్చిపోయింది. ఆ డాక్టర్ అన్నాడట, నేను చాలా మందిని చూశాను కానీ ఇట్లాంటి స్థితి నేను ఎప్పుడు చూడలే. అట్ట చెప్పింది ఆవిడ, చెప్పినట్టే ఖచ్చితంగా జరిగింది. నా ప్రియ దేవుని పిల్లరా, దేవునితో నువ్వెంత దగ్గరుంటే దేవుడు నీతో అంత మాట్లాడతాడు, అంత తన మనసు తెలియజేస్తాడు. నా స్నేహితుడైన అబ్రహాముతో నేను చేయబోయేది చెప్పకుండా ఉంటానా? ఎంత దగ్గరకు వచ్చారు, ఎంత వెలుగుతున్నారు. ధర్మశాస్త్రాన్ని వినువారు నీతిమంతులు కారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుని వారు నీతిమంతులు అవుతారు. మనకు లక్షల ప్రసంగాలు, వేల ప్రసంగాలు, గొప్ప గొప్ప మర్మాలు తెలిసుండొచ్చు. దైవజనులు ఆత్మతో దేవుని పాదాలు పట్టుకొని దేవుని సత్యాలు మనకు బోధించారు. ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నామా? ఎంత వాక్యం నీకు తెలిసింది, ఎన్ని అనుసరించి నడుచుకున్నావు, ఎన్ని దేవుని లక్షణాలు నీకు తెలిసినాయి, ఎన్ని నువ్వు అనుసరించి నడుచుకున్నావు, ఎన్ని నీ జీవితంలో పునికి పుచ్చుకున్నావు. మనం అందరం లెక్కలు వేసుకోవాలి. ఈ లెక్కే చివరికి మిగిలేదు, అన్ని లెక్కలు సున్నానే. అర్థమైందా? పొలాలు ఎన్నున్నా వాటి ఏమంటారు వాల్యూషన్ ఎంతున్నా, బంగారం ఎంతున్నా వాటి వాల్యూషన్ ఎంతున్నా, సర్టిఫికేట్లు ఎన్నున్నా వాటి వలన సంపాదన ఎంతున్నా, చచ్చిపోతే అన్నీ మట్టిలోకి పోయేవే.
ఒకటి పనికిరాదు, పరుల పాలైపోతుంది. నీవు లెక్కలేసుకొని నీ లెక్క ఏదన్నా మిగులుతుంది అని అంటే నువ్వు దేవుని కొరకు ఏం చేశావు, ఎలా బతికావు, దేవుని చిత్తం ఎంత చేశావు, సత్యాన్ని ఎంత అనుసరించావని. ఈ మధ్య నాకు కొంచెం భయం అవుతుంది. వయసు పెరుగుతోంది, కొంచెం మరణానికి దగ్గర అవుతుంటాం కదా. WHO వాళ్ళు చెప్పినట్లు ఇదివరకు 100 సంవత్సరాలు, ఇదివరకు నీకు నిండా 100 ఏళ్ళు అనేవాళ్ళం కదా. ఎవరైనా కనపడితే మనం మాట్లాడుకునే టయానికి వాళ్ళ గురించి వాళ్ళు వచ్చారనుకోండి, అబ్బా ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నా, నిండా 100 ఏళ్ళు, నిండా 100 ఏళ్ళు. ఇప్పుడు మనం ఏమనాలి తెలుసా, నిండా 50 ఏళ్ళు అనాలి. అట్టయిపోయింది పరిస్థితి. కారణం ఏంటంటే WHO లెక్కల ప్రకారం మానవుని సగటు వయస్సు 53 సంవత్సరాల 2 నెలలట. ఇదివరకు 100 సంవత్సరాలు. అప్పుడు తిండి అన్నీ బాగున్నాయి. ఇప్పుడు తిండి విషం, పాలు విషం, కొబ్బరి నీళ్ళు కూడా విషం అయిపోతున్నాయట, ఫ్రూట్స్ విషం, ఆకుకూరలు విషం, అన్ని విషమే ఇప్పుడు తినేదంతా. అందుకని చిన్న వయసులోనే క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, గ్యాస్ట్రైటిస్లు వస్తున్నాయి, గుండెపోటులు వస్తున్నాయి కదా. హార్ట్ అటాక్లు వచ్చి సడన్గా చచ్చిపోతున్నారు. 4వ తరగతి పిల్లలు చచ్చిపోతున్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోతున్నారు. వేదికల మీద పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్లు వేస్తూ టప్మని పడి చచ్చిపోతున్నారు. డ్యూటీలు చేస్తున్న వారు చచ్చిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్న ఉదంతాలు మీరు టీవీల్లో, వార్తాపత్రికల్లో చాలా వినుంటారు. ఎవరు 50-60 సంవత్సరాల కంటే ఆరోగ్యంగా ఎవరు ఎక్కువసేపు బ్రతకట్లేదు. అందరూ 50 సంవత్సరాల్లోపే పోతున్నారు. మన జీవితం, మన లైఫ్ స్పాన్ అంత తగ్గిపోయింది. మానవ స్వార్థం వలన, డబ్బు మీద ఉన్న పేరాశ వలన, డబ్బే కావాలని పాలల్లో కూడా కెమికల్స్ కలిపి, పెరుగులో కూడా ఫెవికాల్లు కలిపి డబ్బు 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 డబ్బని జనాలందరికీ విషపూరిత ఆహారం పెడుతున్నారు. ఎక్కడ చూసినా నీళ్లు విషం, పాలు విషం, పెరుగు విషం, చివరికి అనారోగ్యం వస్తే తాగే కొబ్బరి నీళ్లు కూడా విషం. యాపిల్ కాయలు తింటే గుండె బాగుంటుందని అంటే దాని మీద పూత పూసి నిగనిగలాడాలి, బాగుండాలని ఆ మైనమంతా దినిపించి ఆ రకంగా చంపుతున్నారు క్యాన్సర్లు వచ్చేటట్టు. బతికే రోజులు లేవు. అందుకని ఎందులో విషం ఉందో ఎందులో విషం లేదో అర్థం కాని పరిస్థితి. జనాలకు డబ్బే కావాలి. జనాలు చచ్చినా పర్వాలా, వాళ్ళు చచ్చినా పర్వాలా, ముందు డబ్బు కావాలి. డబ్బు 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 డబ్బు. గుండె డబ్బు డబ్బు అని కొట్టుకోవట్లేదంటే ఇప్పుడు అందరికి డబ్బు 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 అని కొట్టుకుంటుందండి. అందుకే దేవుడు చెప్పాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితో తృప్తిగా ఉండండి. జనాల్ని ముంచి, జనాల ఆరోగ్యాలు పాడు చేసి, డబ్బే ప్రధానమని విషపూరితమైన ఆహార పదార్థాలు అమ్మి జనాలను నాశనం చేయబాక. ఆ అధికారులు చూడబోతే లంచాలు తీసుకొని వాళ్ళు కూడా పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళకు డబ్బు కావాలి, వీళ్ళకు డబ్బు కావాలి, తిన్న వాళ్ళందరికీ ప్రాణాలు పోవాలి. పిల్లలకు కూడా షుగర్ రావాలి, పిల్లలకు కూడా బీపీలు రావాలి, పిల్లలకు కూడా పెరాలసిస్లు రావాలి, పిల్లలకు కూడా నరాల బలహీనత రావాలి. అందుకే అందరూ చచ్చిపోతున్నారు టపా టపా టపా. అందుకని ఈ ప్రమాదకరమైన స్వార్థపూరిత ధనాపేక్ష లోకంలో మనం 50 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతికే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు చావు గురించి ఎందుకు మాట్లాడానంటే, ఏ రోజు నా చావు వస్తుందో నాకు అర్థం కావట్లా. అందుకని నాకేమనిపిస్తుందని అంటే, ఇక వాక్యాలు వినకపోతే బాగుండు, ఇక మర్మాలు తెలుసుకోకపోతే బాగుండు. ఎందుకో తెలుసా, తెలుసుకున్న వాక్యాలు, తెలుసుకున్న సత్యాలు, తెలుసుకున్న మర్మాలు నేను చేశానా లేదా అని ఆలోచించుకుంటే కొంచెం గుండెలో భయం, వెన్నులో వణుకు పడుతున్నాయి. ఎందుకో తెలుసా, నా 16వ ఏట ప్రభువుని నమ్ముకున్నాను. 17వ ఏట నుంచి వాక్యం చెప్పటం ప్రారంభించాను. వింటున్నాను, నేర్చుకుంటున్నాను, చెబుతున్నాను, అనేకులకు నేర్పిస్తున్నాను. కానీ నేను నేర్చుకున్నది, నేను ఇతరులకు నేర్పించేది నేను పాటిస్తున్నానా లేదా అని పరీక్ష చేసుకుంటుంటే, ఇక వింటకపోతే బాగుండు, ఇక తెలుసుకోకపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకని? ఎక్కువ ఇచ్చినోడి దగ్గర నుంచి ఎక్కువ లెక్క అడగబడుతుంది, తక్కువ ఇచ్చినోడి దగ్గర నుంచి తక్కువ లెక్క అడుగుతారు. అంతే కదా. 10 రూపాయలోడి లెక్క 10 నిమిషాలు అయిపోద్ది. 100 రూపాయలోడి లెక్క ఇంకో 15 నిమిషాలు బట్టి. 10,000 ఇస్తే అర్ధగంట పట్టిద్ది, 1,00,000 ఇస్తే గంట కదూ. నీకెంత ఇస్తే అంత లెక్క అడుగుతాడు. నీవెన్ని సత్యాలు వింటే, ఎన్ని మర్మాలు తెలుసుకుంటే, ఎంత దైవ చిత్తాన్ని నీకు అర్థమైతే అంత లెక్క నీ దగ్గర నుంచి అడుగుతాడు. భయపెట్టట్లేదు, నేను భద్రం సుమి అని చెబుతున్నాను. కొంచెం ఆలోచించుకుందామే. నేను ఐఎమ్ సో సీనియర్ అనద్దు. సీనియర్లకు ఎక్కువ లెక్క ఉంటుంది. నాకు చాలా మర్మాలు తెలుసు అనద్దు.
మనం చాలా లెక్క అప్పగించాలి. ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తుంటే, మరణం దగ్గర అవుతుంటే, వయసు పెరుగుతుంటే నాకు భయం అవుతుంది. నేను దేవుని ముందు ఏం లెక్కప్ప చెప్పాలి? రేపు ఎంత చెప్పాలి? నేను ఎన్ని చేశాను, ఎన్ని చేయలేదు? భయం పుడుతుంది. మీకు భయం కలుగుతుందా? కొంచెం భయపడండి, కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం మెలకువగా ఉండండి. విని వెళ్ళిపోకండి, తెలుసుకొని వెళ్ళిపోకండి, నేర్చుకొని వెళ్ళిపోకండి. నేర్చుకున్నవన్నీ అవలంబించొద్దు. అవలంబించువారు ధన్యులు. అర్థమైందా? ఈ వాక్యాన్ని విని, ఈ వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించేవారే ధన్యులు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నది. ఒకసారి ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చదవండి, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రానోళ్ళు వినండి. విన్నవారు, చదివిన వారు ఏం చేయాలా? గైకొనవలెను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయము. దేవుడు ఎవరిలో ఆనందిస్తాడు, ఎవరు ధన్యులని చెబుతున్నాడు చూడండి. మనకు ఆ ధన్యత దొరికిందో లేదో చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఇదే జీవిత పాఠం, జీవిత లక్ష్యం. ఎవరికైనా యూదుడని గ్రీస్ దేశస్థుడన్న భేదం లేదు, క్రైస్తవుడు అన్యుడన్న భేదం లేదు. నరులందరినీ చూసి ఆయన సంతోషిస్తున్నాడు. ఆ పై వచనం చూడండి, మనం 32 నుంచి చదివినాం కదా. 31వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు చూసి ఆనందపడతారు, అవునా కాదా? ఆనందానికి అవధులు ఉంటాయా? ఆడపిల్లైనా మగపిల్లైనా అసలైన కోరుకున్న పిల్లాడు పుడితే ఇంకెంత ఆనందం కాదు? అట్లాగే కన్న పిల్లాడిని చూస్తే తల్లిదండ్రులకు ఎట్లా సంతోషమో, పుట్టిన ప్రతి నరుణ్ణి, ఆయన సృజించిన ప్రతి నరుణ్ణి చూసినప్పుడు ఆయన అలాగే సంతోషపడతాడు. అర్థమైందా? ఆయన పుట్టించిన ప్రతి నరుణ్ణి చూసి ఆయన అలాగే సంతోషపడతాడు. ఆ సంతోషం కొనసాగాలి. పిల్లలు కూడా పుట్టినప్పుడు అందరికీ సంతోషం కలుగుతుంది కదా, కానీ వారు పెరిగి పెద్దవుతున్నప్పుడు ఆ సంతోషం కొంచెం పెరుగుద్ది. ఆ తర్వాత వాడికి నూనూగు మీసాలు వచ్చి కాలు బయట పెట్టి ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళ పద్ధతులు వీళ్ళ పద్ధతులు నేర్చుకొని నువ్వు నేర్పించిన పద్ధతులను వాడు వదిలేసేసి వాడు వ్యర్థమైన పద్ధతులు, దుర్మార్గపు పద్ధతులు అనుసరిస్తున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఉంటుందా మీకు సంతోషం? చెప్పండి, ఉండదు. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు, వాడు దొంగతనాలు చేస్తున్నాడు, వాడు బూతులు తిడుతున్నాడు, వాడు సినిమాలు చూస్తున్నాడు, అమ్మాయిలు వెంటబడి రాళ్ళు ఇసురుతున్నాడు, పాన్పరాగులు తింటున్నాడు, సినిమాలకు వెళ్తున్నాడు, కాలేజీ మానేసేస్తున్నాడు, రౌడీలతో తిరుగుతున్నాడు. అడపదడప ఆ గొడవలో ఈ గొడవలో పోలీసులు అరెస్టు చేశారు. ఎట్లుంటుంది మీ గుండె బాధ? పుట్టకపోతే బాగుండు కదరా ఏడు అనిపించదు? గొడ్రాలనైనా బాగుండు కదరా అనిపించదు? అలాంటి తల్లులు తండ్రులు నాకు చాలా మంది తెలుసు. పిల్లలు ఉన్నారని ఆనందపడాలా? ఆ పిల్లలు సరైన స్థితిలో లేరని ఏడవాలా? అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. పెళ్లి కాకపోతే బాగుండనిపిస్తుంది, పిల్లలు పుట్టకపోతే బాగుండనిపిస్తుంది. చాలామంది యవన పిల్లలు అమ్మను నాన్నను దుఃఖపెడుతున్నారు. అట్లాగే చాలామంది విశ్వాసులు రక్షించబడ్డారు, కానీ దేవుని దగ్గరికి వచ్చారు, కానీ వారి అశాంతి, వారి అసమాధానం, వారి ద్వేషం, వారి కోపం, వారి గర్వం, వారి వ్యర్థమైన అతిశయాలు, వారి ప్రార్థనాహీనత, వారి భక్తిహీనత చూసినప్పుడు దైవజనులు కూడా ఏడుస్తున్నారు. వాళ్ళిద్దరు ఏడ్చారంటే దేవుడు ఏడ్చాడని అర్థం. ఎవరన్నా ఏడిస్తే మనం చెల్లిస్తామేమో, కానీ అమ్మా నాన్న ఏడిస్తే మనకు పెద్ద విలువ ఉండదు. ఏడుపు మొహం నాన్న, ఎప్పుడు ఏడుస్తావు, అసలు అందుకే నీ ముఖం చూడబుద్ధి కాదు నాకు, అసలు ఈ ఇల్లే నరకం లాగుంది, ఎందుకొరకు ఏడుస్తావు, ఎందుకొరకు చెప్తావు, చెప్పిందే చెప్తావు, చెప్పబాక నాకు.
మరి ఎవడు చెప్పాలి? రోడ్డు మీద పోయాడు చెప్పాలా నీకు? పోకిరోడు సినిమాలు చూసేవాడు, వ్యభిచారి, తాగుబోతు చెప్పాలా నీకు? ఎవరు చెప్తే నువ్వు వింటావు? అమ్మా నాన్న చెప్తే వినావు. వాళ్ళకన్నిటికీ నీ దగ్గర విలువ లేదు. వినరా? ఎవడి మాట వింటారు? మోసగాడి మాట, వాడుకొని వదిలేసే మాట, నీ శీలాన్ని పాడు చేసేవాడి మాట, నీ పరువును గంగలో కలిపి రోడ్డున పడేసేవాడి మాట బాగా వింటారే. అమ్మ నాన్న మాట వినరు ఇంట్లో. సంఘానికి వస్తే దేవుని సేవకుని మాట వినరు. ఇక్కడ వీళ్ళు ఏడ్చినా అక్కడ వాళ్ళు ఏడ్చినా దేవుడు ఏడుస్తున్నాడని అర్థం. దేవుడు కనపడడు, ఆయన కళ్ళు కనపడవు, ఆయన కన్నీరు కనపడదు. కానీ తల్లిదండ్రుల కళ్ళల్లో దేవుడి కన్నీరు కనపడుతుంది. తల్లిదండ్రులు దేవుని ప్రతినిధులు, దైవజనులు దేవుని ప్రతినిధులు. మీ ఆత్మలను కాసేవారు మీ విషయంలో దుఃఖపడకూడదు. దేవుడు కూడా ఏడుస్తుంటాడులే, దేవుడు కూడా ఏడుస్తుంటాడు, కానీ అవి మన కళ్ళకు కనపడవు. రండి ఇర్మియా గ్రంథం చూడండి. దేవుడు దైవజనులు ఏడుస్తారు. ఎప్పుడు ఏడుస్తారు అని అంటే 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచూ నుండును. దేవుడు ఏడుస్తాడు, దైవజనులు ఏడుస్తారు, అమ్మ నాన్న కూడా ఏడుస్తారు. కొన్నిసార్లు వాళ్ళ ఏడుపుకు నువ్వు విలువనివ్వకపోతుంటే చాటుకు వెళ్ళి ఏడుస్తారు, పండుకొని ఏడుస్తారు, బాత్రూముల్లో వంట రూముల్లో ఏడుస్తారు. ఎందుకు? నీ ముందు ఏడిస్తే నువ్వు విలువనివ్వట్లేదు కదా, చులకన చేస్తున్నావు, పలచన చేస్తున్నావు కదా. అందుకని దైవజనులు కూడా ఏడుస్తారు. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉన్నది, దైవజనులు కన్నీరు పెట్టుకోకూడదు మీ విషయంలో. హెబ్రీలకు రాసిన పత్రిక, మీ మీద పై విచారణకర్తలుగా ఉన్నవారు 13వ అధ్యాయం అనుకుంటాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 17వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అర్థమైందా? ఇంటిలో తల్లిదండ్రులకి, సంఘంలో ఆత్మీయ నాయకులైన దైవజనులకి, ఆత్మీయ తల్లిదండ్రులకి మీరు లోబడి ఉండాలి. వారు మీ విషయంలో దుఃఖపడకూడదు. గట్టిగా ముఖం పట్టుకొని ఏమన్నా అంటే బాధపడతారేమోనని, సంఘానికి రారేమోనని, మనసు నొచ్చుకుంటారేమోనని చాలా సహించుకుంటారు దైవజనులు. నీ ప్రవర్తనలో మార్పు వస్తున్నా, నీ ప్రేమలో, నీ ప్రార్థనలో, నీ క్రమములో, నీ విశ్వాసంలో, నీ విధేయతలో మార్పు వస్తున్నా, నీ సహోదర ప్రేమలో మార్పు వస్తుంటే అది ఈజీగా గుర్తిస్తారు. మీ ఇంట్లో పిల్లల్లో ప్రవర్తనలో మార్పు వస్తే మీరు గుర్తుపట్టరు. రోజు మధ్య పాపడ తీసేది పక్క పాపడ తీశారనుకో, గుర్తురాదు మీకు. రోజు పక్కకు దూక్కునేవాడు అన్నాడు అనుకో, గుర్తుపట్టలేరు. ఒకడు ఆ మధ్య ఇక్కడ పొడుచుకున్నాడు పచ్చ, ఇక్కడ ఎవరు కనపడకుండా ఉండాలని ఎప్పుడు ఇటు పెట్టుకొని ఉంటున్నాడు. ఏంద్రా ఈ చెయ్యి వదిలేదు ఎడబెట్టి ఎట్ట అంటున్నాడని ఈ 2 పదీసి చూశాను నేను. చూస్తే ఏముంది, ఇక్కడ పచ్చ పొడుచుకున్నాడు. పచ్చ ఎందుకు పొడుచుకున్నావురా అన్నాను. మా ఫ్రెండ్స్ అందరూ పొడుచుకుంటున్నారు అన్నాడు. పచ్చ పొడుచుకోకర్దని ఉంది కదరా, వాక్యం వింటున్నావు కదరా, ఎందుకు పొడుచుకున్నావురా? ఇక్కడ కొందరు ఇక్కడ పొడుచుకుంటారు పచ్చ, అందరికీ కనపడాలని. సంగీతం గుర్తులు, కొంతమంది పుర్రిలు, కొంతమంది తేళ్లు, కొంతమంది పాములు. ఏమిటో మరి అది. పచ్చ పొడిపించుకోవద్దురా అన్నాడు దేవుడు. దేహం దేవుని ఆలయం, అది పరిశుద్ధాత్మక నిలయం. నీ ఇష్టం వచ్చినట్టు వాడకూడదు దేహాన్ని. దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. నీ దేహాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. నీ ఇష్టమా?
దేహాన్ని ఇష్టం వచ్చినట్టు కోసుకుంటారా? కోపం వస్తే బాధిస్తారా? అన్నం పెట్టకుండా క్షీణింపజేస్తారా? అలిగే వాళ్ళు అన్నం తిని అలగండి, అన్నం తినకుండా అలగబాకండి. ఎవరి మీద అలిగినా భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్తే అన్నం తినరు కదా. పిల్లలు కూడా అమ్మ నాన్న మీద అలిగితే అన్నం తినరు కదా. బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ ఇష్టం కాదు, నీకు ఇచ్చాడంతే. దేవుని చే అనుగ్రహించబడినది నీ దేహం, దేవుని పరిశుద్ధాత్మకు గొప్ప ఆలయం. ఎరుగవా నీవెరుగవా నీ దేహం నీది కాదని, దయచేసినది దేవుడేనని. ఎరుగవా నీవెరుగవా నీ దేహం నీది కాదని, దయచేసినది దేవుడేనని. దేవుడు దేవాలయాన్ని ఇచ్చాడు, దేహాన్ని దేవాలయంగా. అందులో పరిశుద్ధాత్ముడు ఉండాలి. అది పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేయకూడదు, క్షీణింప చేయకూడదు, కోపం వస్తే కోసుకోకూడదు, పచ్చలు పొడుచుకోకూడదు. దేవుడు లెక్క అడుగుతాడు. నా సంపాదన, నా జీవితం, నా ఇష్టం కుదరదు నీవన్నీ. చాలా మంది దేవుని దగ్గరికి వస్తా కూడా, దేవుని వాక్యం వింటూ కూడా, దైవికమైన తల్లిదండ్రుల్ని కలిగి ఉండి కూడా, దైవ చిత్తం తెలిసి కూడా ఎంత గర్వంగా ఉంటారో, ఎంత అవిధేయత చూపిస్తారో. మనం అన్ని విషయం లెక్కప్ప చెప్పాలి దేవునికి. నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేవుడిచ్చిన అందం, దేవుడిచ్చిన ఆరోగ్యం, అవయవాలు చక్కగా కాపాడుకోండి. కృత్రిమం అవసరం లేదు, పాడు చేయకూడదు, క్షీణింప చేయకూడదు. అందుకే అలిగితే అన్నం తిని అలగండి అని చెప్పా మీకు. అలగద్దు. ఎందుకు అలగడం? మూతి ముడుచుకోవటం దేవుడికి ఇష్టం లేదు. మూతి ముడుచుకున్నావేమి అన్నాడు కయ్యూనుతో. నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? ఎందుకయ్యా మూతి ముడుచుకున్నావు? మూతి ముడుచుకోవటం భక్తిహీనుల లక్షణం. అమ్మ నాన్న మీద మూతి ముడవకూడదు, దైవజనుల మీద మూతి ముడవకూడదు. కొంతమందికి ఇక్కడ ఉండదు, మూతి ఇడకపోద్ది. ఇక్కడ ఉంటే అందంగా ఉంటుంది, ఏడకపోతే ఎట్ట ఉంటుంది? అసహ్యంగా. ముడవబాకండి మూతులు. ముడవటం సాతాను లక్షణం. కయ్యేను మూతి ముడిచాడు, ఆహాబు కూడా మూతి ముడిచి పండుకున్నాడు. నాబోతు ద్రాక్ష తోటను అడిగితే అది నా పిత్రార్జితం నేను ఇవ్వనంటే రాజు మూతి ముడుచుకొని వెళ్ళి పడుకున్నాడట. అమ్మగారు లేచారు. ఎవరు? యెజబెల్. ఏమి మూతి ముడుచుకొని పడుకున్నావు? అన్నం తినలేదేమి? నాబోతుని ద్రాక్ష తోట ఇవ్వమంటే వాడు ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే నువ్వు మూతి ముడుచుకొని వచ్చి పండుకున్నావు అన్నం తినకుండా. రాజు అని మర్చిపోయావా? అధికారం ఉందన్న సంగతి మర్చిపోయావా? సైన్యం ఉందన్న సంగతి మర్చిపోయావా? మనము డబ్బులు ఇస్తే కుక్కలాగా తోకూపుకుంటా అబద్ధ సాక్ష్యాలు చెప్పే పూటకోల సాక్షులు ఉన్నారన్న సంగతి మర్చిపోయావా? లే, అన్నం తిను, మూతి ముడుచుకున్నా. చేతగానోడా లే, నేను ఇప్పిస్తా సాయంత్రానికి వెళ్ళా. వెంటనే తాకీదులు పుట్టించింది, అక్కడున్న అబద్ధ సాక్షుల్ని పిలిచింది, డబ్బు ఇసిరేసేసింది. రాజును దేవుణ్ణి దూషించాడని వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. అది చెప్పగానే నిజాలు తెలుసుకోకుండా నిజాలు అందరూ రాళ్లతో కొట్టి చంపేసేసారు చాకిరేవు దగ్గర నాబోతు. అమ్మ చంపేసేసామమ్మా, అయిపోయిందమ్మా, లేడమ్మా వాడు అనగానే, లే ఆహాబు, మూతి ముడుచుకున్నావే, అయిపోయింది, నాబోతు ద్రాక్ష తోట నీదే, పోయి స్వతంత్రించుకో. వెళ్ళి నాబోతు ద్రాక్ష తోటలో తిరుగుతూ ఉంటే తిష్పూయుడైన ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై, ఆహాబు నాబోతును చంపి ద్రాక్ష తోటలో తిరుగుతున్నాడు, వెళ్ళు, నాబోతు రక్తం ఎక్కడ చాకిరేవు దగ్గర కుక్కలు నాకినాయో అక్కడే ఆహాబు రక్తం కూడా నాకుతాయని చెప్పు, నేను చూస్తున్నానని చెప్పు. దిక్కులేనోడు అనుకున్నాడా? నోరులేనోడు అనుకున్నాడా? నీతిమంతుడైన నాబోతును చంపుతాడా? నీ ధనాపేక్షతో, నీ దురాశతో, నీ అధికారంతో, నీకు సైన్యం ఇస్తే, నీకు పెత్తనం ఇస్తే. ఆహాబ్ అంటేనే పినతండ్రి అని అర్థం. తండ్రులు లేని వాళ్ళకు పినతండ్రిలాగా ఉండాలి ఆహాబు. దేశం మొత్తానికి పినతండ్రిగా ఉండాలి. అట్టంటోడు పిల్లల్ని చంపుతాడా? ధనాపేక్షతో. పిల్లల్ని ఏముందిలే, తల్లిదండ్రులు కూడా చంపుతున్నారు ఇప్పుడు ధనాపేక్షతో. ఈ లోకంలోకి మనం ఏం తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి మనం ఏం తీసుకుని పోలేం. కలిగిన దానితో తృప్తి కలిగి ఉండాలి. అన్నపాన వస్త్రములు కలవారమై తృప్తిగా ఉండాలి. ఎందుకు అత్యాశ? ఎందుకండి అత్యాశ? వాళ్ళది వీళ్ళది మనకెందుకు కావాలి? అధికారం ఉంటే దోచుకుంటావా? దొంగ సంతకాలు పెట్టి, దొంగ రిజిస్ట్రేషన్లు చేసి.
నోరు లేనోరని, తండ్రి లేనోళ్ళని, పేదలని, విధవరాండ్లని, దిక్కులేనోళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఆయన న్యాయాధిపతి. తెష్పీయుడైన ఏలియా వచ్చి, ఏం ఆహాబు దర్జాగా తిరుగుతున్నావే, నాబోతుని చంపావుగా, దేవుడు చెప్పమన్నాడు. అతని రక్తం ఎక్కడ కుక్కలు నాకినాయో నీ రక్తం కూడా అక్కడే నోకుతాయి. ఏం అడ్డు లేదనుకున్నావా? ఎవర్రా నీకు సింహాసనం ఇచ్చింది? ఎవర్రా ఇశ్రాయేలీని నీకు అప్పగించింది? 10 గోత్రాల మీద రాజుగా నిన్ను చేసింది ఎందుకురా? యుద్ధాలు చేసి శత్రువుల నుంచి రక్షిస్తావని కాదు, పోషిస్తావని, పినతండ్రిలాగా ఉంటావని కాదు. ఎట్ట చెప్పావురా అతన్ని? నోరు లేనోడిని అబద్ధ సాక్ష్యాలు చెప్పి డబ్బులు ఇచ్చి చస్తావని, కానీ అక్కడే చచ్చాడు. కుక్కలు అక్కడే నాకినాయి, రథంలోకి ఎక్కి కుక్కలు రక్తాన్ని నాకినాయి. యజబెల్ని పైనుంచి కింద దోస్తే గుర్రాలతో తొక్కిస్తే పాతి పెట్టడానికి మాంసపు ముద్దలు దొరికినాయి. దేవుని కృపను మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఆయన సహనాన్ని మనం పరీక్షించకూడదు. ఆయన ప్రేమ చేతగానిది అనుకోకూడదు. ఈ లోకం దేవుని ప్రేమ చేతగానిది అనుకుంటోంది. దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు న్యాయవంతుడు. అమ్మను నాన్నను ఎదిరిస్తే దేవుణ్ణి ఎదిరించినట్లే. యవన పిల్లలందరూ ఒకసారి చేతులు ఎత్తాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, పెళ్లిగాని వాళ్ళంతా, మీరు అమ్మను నాన్నను ఎదిరించొద్దు. దించండి. ఇప్పుడు ఏ విషయంలో కూడా వారిని ఎదిరించొద్దు. అన్ని విషయాల్లో మీరు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. చదువైనా, బట్టలైనా, ఫ్రెండ్స్ అయినా, సినిమాలైనా, టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, అన్ని విషయాల్లో మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అంతే. వాళ్ళని ఎదిరిస్తే దేవుణ్ణి ఎదిరించినట్టే, వాళ్ళను బాధ పెడితే దేవుణ్ణి బాధ పెట్టినట్టే, వాళ్ళ అధికారాన్ని తృణీకరిస్తే మీరు దేవుణ్ణి తృణీకరించినట్లే, వాళ్ళని ఏడిపిస్తే దేవుణ్ణి ఏడిపించినట్టే, వాళ్ళని నష్టపెడితే దేవుణ్ణి నష్టపెట్టినట్టే. ఈ మాటలు చెప్తూ ఉంటే హైదరాబాద్లో ఓ పాప క్రిస్టినా అని అస్సలు ఇందంట మాట. అస్సలిందట. ఇంటర్మీడియట్ చదువుతోంది. అస్సలిందంట. వాళ్ళమ్మ నా దగ్గరికి వచ్చి, నా ఏడుపంతా ఈ పిల్ల గురించేనన్నా, అస్సలు మాటిందన్నా, చాలా తెలివిగలదన్నా, చాలా చురుకైంది, చాలా టాలెంటెడ్, అస్సలు మాటింది, భలే మొండి అన్నా, రోజు ఏడుస్తానన్నా నా పిల్ల గురించి. నేను ఇది చెయ్యంటే అది చేయదన్నా, ఇది వద్దంటే అదే చేస్తుందన్నా. చివరికి పిల్ల ఏమైపోద్దోనని నాకు టెన్షన్గా ఉందన్నా. వాళ్ళ నాన్న చాలా ప్రేమ, ఏం చెప్పడు. కొడితే నేనే కొడతా, తిడితే నేనే తిడతా, ఎవరు చెప్పకపోతే ఈ పిల్ల పాడైపోద్దేమోనని. కూతుర్లంటే తండ్రులకు ఇష్టం, అందుకని తండ్రులు తొందరగా చేసుకోరు. ఇక కూతుర్లను కొడితే గిడితే అమ్మోలే వంగబెట్టి గుద్దేది. లేతగా మృదువుగా ఉంటారు కదా, మెత్తగా. నాన్నోళ్ళ చేయి కొంచెం గట్టిగా బలంగా ఉంటుంది కాబట్టి వేస్తే ఏడ వాతలు కాస్తాయో ఏళ్ళు కనపడతాయోనని, అందుకని తొందరగా చేయరు ఆడపిల్లల్ని. కానీ అమ్మ మాత్రం అవి అమ్మలే చేయగలరు, నాన్నోళ్ళు అట్ట చేయలేరు. వేస్తే ఒక దెబ్బ బలిలా గతుక్కుంటారు, అందుకని వాళ్ళు కొట్టరు. అందుకని అమ్మ ఇంట్లో చాలామంది ఆడపిల్లలకి శత్రువు. శత్రువులైన అమ్మలు ఒకసారి చేతులు ఎత్తారా? వద్దులే, పిల్లల పొరుగు పోద్దని వాళ్ళు ఎత్తరు, నేను కూడా ఎత్తమానంలే. పిల్లల్ని మనం ఎంతైనా అంటాం కానీ పక్కింటి వాళ్ళు అంటే మాత్రం ఎంత పౌరుషం వచ్చింది కదా మనకు. నీ కూతురు సంగతి చూసుకో, నా కూతురుని ఏమన్నావు కానీ, నా కూతురు బజార్లో వేసిన బంగారమే, నా కూతురు అనేదానివా నువ్వు అని బయట అంటారు. లోపలికి తీసుకెళ్ళి వంట రూమ్లో అట్ల కాడ తీసుకొని వాతలేస్తారు. ఎంతమంది అనిపిస్తావే పనికి మాలిందాన, అందరు ఎట్టంటున్నారు, ఊస్తున్నారే పనికి మాలిందాన. వీళ్ళు కొట్టచ్చు, వీళ్ళు వాతలేయచ్చు, కానీ పక్కన వాళ్ళు పలానా వాళ్ళ కూతురు ఇట్టా అంటే తల్లిదండ్రులు ఊరుకోరు. మీ బతుకులు చూసుకో, మీ కూతుర్ని చూసుకో, మాకేం చెబుతావు కానీ. అమ్మోళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలుసా పిల్లలు మీకు? నువ్వెన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుంటారా అమ్మోళ్ళు, లోపల కుమిలిపోతారా, ఎవ్వరూ ఏలెత్తి చూపించకూడదు అనుకుంటారా. అమ్మ నాన్న నీకు శత్రువులు అయిపోయారా? ప్రేమ శిక్షిస్తుంది. అమ్మ నాన్న కొడతారేమో, దైవజనులు కొట్టలేరు, వాళ్ళు ఏడుస్తారు. దేవుని పాదాలు పట్టుకొని, ఒకప్పుడు బాగుంది, ఒకప్పుడు ఇతను బాగున్నాడు, క్రమంగా వచ్చాడు, బాగా ప్రార్థన చేసేవాడు, బాగా పరిచర్య చేసేవాడు, చాలా దీనంగా ఉండేవాడు,
చాలా బాధ్యతగా ఉండేవాడు, ఇప్పుడు ఎందుకో దూరం అయిపోతున్నాడు. ఇప్పుడు ఎందుకో ప్రార్థనకు క్రమంగా రావట్లేదు, ఇప్పుడు ఎందుకు పరిచర్యలో పాలు పంపులు పొందట్లేదు, ఇప్పుడు ఎందుకు అంత విశ్వాసం కనపడతలేదు. ఏడుస్తారు తెలుసా మీకు? అమ్మని శత్రువుగా చూడకండి పిల్లలు, నాన్నని శత్రువుగా చూడకండి రా మగపిల్లలు. గుండెలో వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. నువ్వు పాడైపోకూడదని ఏడుస్తారు, గద్దిస్తారు, కొడతారు, తిడతారు. వాళ్ళకి చెప్పి బుద్ధి చెప్పిస్తారు. నా గురించి అందరికీ చదువుతున్నావే, అయ్యగారికి చెప్పావే, పిన్నికి చెప్పావే, మామకి చెప్పావే, మరి వాళ్ళు చెబితే వినకపోతే మేనమామ చెబితే వింటావేమో, చిన్నమ్మ చెబితే వింటావేమో, అయ్యగారు చెప్తే వింటారేమోనని చెబుతారు. ఇంట్లో చెప్పినప్పుడు సర్దుకుంటే బయటికి రారుగా. బయటకు వస్తే నా పరువు అంతా తీసేస్తున్నావు, నా పరువు అంతా బజార్న పడేసి అందరు నన్ను బ్యాడ్గా అనుకునేటట్టు చేస్తున్నావు, మళ్ళీ అది కూడా కంప్లైంటే. మీ పైన నాయకులు మీ గురించి కన్నీరు పెట్టుకునేటట్టు చేయకూడదు, సంతోషంతో చేసేటట్టు చేయాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక మరలా చదవండి, అద్భుతమైన వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని అది లోబడండి. అంటే చెప్పిన పని చెయ్యండి, బోధించినట్లు బ్రతకండి, నేర్పించినట్లు అనుసరించండి. అనుదినము నా గడప దగ్గర కూర్చొని నా మార్గములను అవలంబించువారు, నా ఉపదేశమును తృణీకరించక అవలంబించువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు, యెహోవా కటాక్షం వానికి కలుగుతుంది. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు, వాడు మరణాన్ని స్నేహిస్తాడు. అమ్మ నాన్నకి దైవజనుల మాటకి నువ్వు లోబడకపోతే మరణానికి దగ్గరవుతున్నావని అర్థం. మరణానికి దగ్గరవుతున్నావు, శాపానికి దగ్గరవుతున్నావు, హానికి కీడుకు దగ్గరవుతున్నావు, అపజయాలకు దగ్గరవుతున్నావు. దేవునికి దూరం అయిపోవద్దు. దేవుని దగ్గరికి వస్తే దేవుని రూపం నీకు రావాలి, దేవుని లక్షణాలు నువ్వు పునికి పుచ్చుకోవాలి, క్రీస్తు రూపం నీలో ఏర్పడాలనే కదా ఈ ప్రయాస అంతా. ఇందాక చెప్పాను కదా, ఒకసారి నిన్ను లోకంలో నుంచి సువార్త చెప్పటం ద్వారా, క్రీస్తు శిలువను పరిచయం చేయటం ద్వారా, పాప క్షమాపణను నీకు ప్రకటించటం ద్వారా సంఘంలోనికి చేర్చారు. అప్పుడు నువ్వు ఆత్మలో పుట్టావు. ఆ తర్వాత నువ్వు పెరిగి పెద్దవ్వాలి కదా. పుట్టిన పిల్లోడు అట్టాగే ఉండి మరుగుజ్జుగా ఉంటే తల్లిదండ్రులకు ఎంత బాధ. ఆత్మలో మీరు వర్ధిల్లాలి కదా. ప్రార్థనలో, విశ్వాసంలో, విధేయతలో, పరిశుద్ధతలో, పరిచర్యలో, త్యాగంలో, సహనంలో మీరు వృద్ధి చెందాలి కదా. అలా వృద్ధి చెందుతూ బాగా పెరుగుతూ ఉంటే సంవత్సరం యోహాను గాయి విషయంలో ఆనందించినట్లు ఆనందిస్తారు అందరూను. పిల్లలు కాలేజీకి వెళ్ళి టైంకి చదువుకుంటా మంచి మార్కులు, ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటుంటే అంతకంటే ఏం కావాలి కదా. కొంతమందికి ఎన్ని మార్కులు వచ్చినా తృప్తి ఉండదు. ఒకడంట 70 మార్కులు తెచ్చుకున్నాడంట, అందరికి 50 వస్తే వాళ్ళ అమ్మ చెప్పిందంట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏమని 70 మార్కులు వచ్చినాయండి, కొంచెం వాడిని మెచ్చుకోండి అంటే, వచ్చినాయిలే బోడి 70 మార్కులు కాదండి, అందరికి 50 వచ్చినాయి, వాడికి 70 వచ్చినాయండి, 20 ఎక్స్ట్రా వచ్చినాయండి, వాడు నీ మెప్పు కోసం వాడు కష్టపడుతున్నాడు, కొంచెం మెచ్చుకోండి అని అంటే, నోర్మే నువ్వు నేను మెచ్చుకోను అన్నాడు. వాడికి కోపం వచ్చేసింది, కొంచెం కసి కూడా వచ్చింది. నెక్స్ట్ యూనిట్ టెస్ట్లో వాడు 80 తెచ్చుకున్నాడు. అమ్మ నాన్న 70కి సాటిస్ఫై అవ్వలేదు కదా, 80 వచ్చినాయి అమ్మ. వాళ్ళమ్మ మరలా అన్నానికి రాగానే వాళ్ళ నాన్నకి చెప్పిందంట, ఏమండి వాడు పౌరుషంగా మీరు మెచ్చుకోవాలని కష్టపడి 80 తెచ్చుకున్నాడండి. అందరూ 50 దగ్గరే ఉన్నారండి వాళ్ళ క్లాస్ వాళ్ళంతా. వీడు కష్టపడి 10 మార్కులు ఎక్కువ తెచ్చుకొని 80కి వచ్చాడండి. వచ్చినాయిలే బోడి 80 మార్కులు, మ్యాక్సిమం మార్కు 100కి అన్నాడట. వాడు కొంచెం ముఖం చిన్నబుచ్చుకుంటే, ఊరుకోరా ఇంకొంచెం కష్టపడి చదువు నాన్న మెచ్చుకుంటాడులే అన్నాడట. ఆ తర్వాత వాడు నెక్స్ట్ టెస్ట్లో 90 తెచ్చుకున్నాడట. వాళ్ళమ్మ ఏమండి ఈసారి వాడికి 90 వచ్చినాయండి అనగానే, వచ్చినాయిలే బోడి 90 అన్నాడంటే. వచ్చినాయిలే బోడి 90, మ్యాక్సిమం మార్కు 100కి కాదు. కాలేజీల ఫీజులన్నీ మనం సగం కడుతున్నామా, 1000 రూపాయలు తగ్గించి కడుతున్నామా, ఫుల్ ఫీజు కట్టట్లేదా?
అట్టేటప్పుడు వాడు ఫుల్ మార్కులు తెచ్చుకోవద్దా? వచ్చినాయిలే బడి 90. వీడికి సార్ ఒళ్ళు మండిపోతుంది అట. అసలు ఏమి నాన్న వీడు పనికి మాలి నానా? అందరూ 50 దగ్గర ఉంటే నేను 90 తెచ్చుకుంటే మెచ్చుకోడు. పనికి మాలినోడు సస్తే బాగుండీడు అనుకుంటాను. కష్టపడి 95 తెచ్చుకున్నాడంటే నెక్స్ట్ టెస్ట్లో. ఇంకా నా చేత కాదు, పడాల్సినంత కష్టం పడ్డా. ఈసారి మెచ్చుకున్నాడా లేకపోతే సొత్తడు సంగతి అనుకున్నాడు. అన్నది ఏంటంటే ఇదివరకు పూరిళ్ళు మచ్చు ఉండే కదా, గుర్తున్నాయి మీకు ఆ ఇళ్ళు? పూరిళ్ళు మచ్చు ఉండే వస్తువులని అక్కడ పెడతారు కదా. ఈసారి మెచ్చుకున్నాడు, లేకపోతే నెత్తి మీద పెద్ద బండేద్దాం అని మచ్చు మీద ఉన్న దాన్ని కూర్చొని బండ రెడీగా పెట్టుకొని కూర్చున్నాడు అంటాడు. అన్నం దీన్ని బయటికి రాగానే యాషాత తల మీద దెబ్బకు చస్తాడు. మెచ్చుకోండి ఎంత కష్టపడుతున్నాను నేను రాత్రి పగలు చదివి. 95 వచ్చినాయి కదా. వాళ్ళ అమ్మ కూడా అనుకుంది ఈసారికి మెచ్చుకుంటాడు. అందుకని వాళ్ళమ్మ చెప్పిందనంట, ఏమండి వాడికి 95 వచ్చినాయండి, 5 తక్కువ. చాలా కష్టపడి రాత్రింబవళ్ళు లేపకుండానే లెగిసి చదివాడండి. మెచ్చుకోండి. మెచ్చుకోకపోతే వాడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? మెచ్చుకుంటే వాడు బాగా చదవడా? అప్పుడు ఆ గడప దగ్గరికి వచ్చి చేయి దుడుచుకుంటా తిన్నా అన్నాం. పిచ్చిదానా, వాడికి 70 వచ్చినప్పుడే లోపల నేను ఎంత పొంగిపోయానో నీకేం తెలిసే? తల్లివి కాబట్టి నువ్వు ఊరుకోరకనే మెచ్చుకొని ముద్దులు పెట్టుకుంటా. నేను 70 దగ్గర మెచ్చుకుంటే అక్కడే ఆగిపోతాడని అట్టన్నానే. అందుకైతే వాడు 80కి వచ్చింది. 80 దగ్గర మెచ్చుకుంటే అక్కడ ఆగిపోతాడేమోనని మెచ్చుకోనట్టు కనపడ్డానే. కానీ ఊరి మొత్తంలో నా కొడుకే గ్రేట్ అని లోపల ఎంత అనుకున్నాను. ఆ రాత్రి ఎంత ప్రశాంతంగా పడుకున్నానో తెలిసే నీకు? 90 వచ్చిన రోజున ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత అనిపించిందే నాకు. నేను మెచ్చుకుంటే ఆగిపోతాడేమోనని మెచ్చుకోలేదే. నా కొడుకు అంత గొప్పోడైతే కాలేజీలో బోర్డుల్లో పేరు కనపడుతుంటే మెచ్చుకోకుండా ఎట్టుంటానే? లోపల మెచ్చుకుంటున్నది నీకు తెలియట్లేదు. నువ్వు పైకి మెచ్చుకుంటున్నావు కదా, నేను లోపల మెచ్చుకొని కొంచెం రెచ్చగొడితే వాడు ఇంకా బాగా చదువుతాడని. ఇప్పుడు 95 వచ్చింది కదూ, నా కొడుకు రేపు బహుమతులు తీసుకురానంటే అన్నాడట. కాలేజీలో అందరూ స్టేజి మీద నిలవబెట్టి పలానోళ్ళ కొడుకు కాలేజీ ఫస్ట్ వచ్చాడని అంటే నాకెంత గర్వమే, నీకెంత గర్వమే, ఊరి మొత్తంలో ఎంత పేరే. చరిత్రలో ఇన్ని మార్కులు ఎవరికి రాలేదే ఈ స్కూల్ పెట్టినప్పటి నుంచి. అట్ట మెచ్చుకోవాలని కాదు వాడి కోసం ఇంతసేపు నేను చేసింది, ఇన్ని రోజులు చేసింది అని కింద నుండి చెబుతూ ఉంటే రాయేద్దాం అనుకున్నాడు. వాళ్ళ నాన్న రాగానే పైనుంచి రాయి ఆడబెట్టి దూకాడు అటు కిందకి. దూకి కాళ్ళు గట్టిగా పట్టుకొని, నాన్న నీ మనసు అర్థం చేసుకోలేని దుర్మార్గుడిని నాన్న, నేను నిన్ను చంపాలనుకున్నాను నాన్న, పైన రాయి పెట్టాను నాన్న, నీ మనసు ఇట్లాగని నాకు తెలియకపోయింది నాన్న, నన్ను క్షమించు నాన్న అన్నాడట. చాలాసార్లు వారి మనసు మనకు అర్థం కాదు, వారు తిట్టేదే మనకు అర్థమవుతుంది. దైవజనులైనా శారీరక తల్లిదండ్రులైనా నీ అభ్యున్నతిని కోరి నువ్వు ఉన్నత స్థలంలో నిలిస్తే అందరూ చూసి మెచ్చుకోవాలని, చూడు నా బిడ్డ ఎట్టున్నాడు, చూడు నా విశ్వాసం ఎట్లున్నాడు అని మెచ్చుకోవాలని వాళ్ళు నిన్ను గద్దిస్తుంటారు. మూతులు ముడుచుకోకూడదు, ముఖం నల్ల చేసుకోకూడదు. ఏంటి ఎప్పుడు తిడతారు అని పొగిడేసి అంటారు పోకూడదు. పొగిడే వాళ్ళ దగ్గరికి పోకూడదు. మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ, మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ. మరి ఏం చేయాలి? నిన్ను కరెక్ట్ చేయాలి, నిన్ను పరిపూర్ణుడిగా చేయాలి. అందుకే చాలా ఇళ్లలో నీ పర్ఫెక్షన్ని, నీ ఫలమును కోరుకునే అమ్మా నాన్న నీకు శత్రువులుగా కనపడతారు. నీ భక్తిలో పర్ఫెక్షన్ని కోరుకునే దైవజనులు కూడా నీకు శత్రువులుగా కనపడతారు, రాక్షసులుగా, నియంతలుగా కనపడతారు. కానీ దాని వెనక చాలా ప్రేమ ఉంటుంది, చాలా ఆశలు ఉంటాయి, చాలా అతిశయాలు ఉంటాయి. అర్థం చేసుకోండి, విధేయత చూపించండి. నేను కూడా మా నాన్న అట్టాగా అనుకున్నా. ఆ కేటగిరీలోనే నేను కూడా. మా నాన్న చంపాలనుకోలేదు, కానీ నేను చేసి చద్దాం అనుకున్నా, నేనే చచ్చిపోదాం అనుకున్నా. కానీ నాన్న మనసు అర్థమైనప్పుడు నాన్నను కౌగలించుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను. మా నాన్నకు గర్వకారణంగా నిలవబడ్డాను. నా ప్రియ దేవుని పిల్లారా, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఆనందం దేవునికి, దైవజనులకి, తల్లిదండ్రులకు కూడా. నీవు తప్పిపోతే ఎలా? నువ్వు నష్టపోతే ఎలా?